లోకేష్ గారు విద్యాశాఖను చేపట్టారంటే విద్యాశాఖకు ఉన్న ప్రాముఖ్యత ఏంది? బొత్స సత్యనారాయణ ఆ శాఖ పట్ల ఎందుకు అనాసక్తి కనపరిచారు? ఆ శాఖలో ఎలాంటి నిధులు ఉంటాయి, డబ్బులు రావు. మిగతా శాఖల్లో అయితే కొంత అవినీతి చేయడానికి ఆస్కారం ఉంటుంది. విద్యాశాఖలో అవినీతి చేయడానికి ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. విద్యాశాఖకు నువ్వు ఇన్వెస్టే చేయాలి, పెట్టుబడి పెట్టాలి, స్కూల్ కట్టించాలి, బుక్స్ తీసుకోవాలి, పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలి, టీచర్ ఇవన్నిటి దగ్గర చూసుకున్నట్టయితే నీకేదో భారీ పరిశ్రమలు లేకపోతే మిగతా శాఖల్లో వెళ్ళినట్టయితే ఆడ కొంత నీకు కమిషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని పట్ల ఆయనకు ఆసక్తి లేక దాన్ని ఆ విధంగా వదిలేయడం జరిగింది. కానీ దీన్ని లోకేష్ గారు ఏదైతే మంత్రిగా తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆ శాఖ తను అడిగి తీసుకోవడం జరిగింది. తనకు నచ్చిన శాఖ, తనకు విద్యా వ్యవస్థ పట్ల అవగాహన ఉంది. ఏదైతే పాదయాత్ర సందర్భంగా తను చేయడం జరిగిందో, యువగాలం ద్వారా ఏదైతే విద్యార్థుల సమస్యలు కానీ వినడం జరిగిందో ఆ పరిష్కార మార్గాలు ఏ విధంగా చూపించాలి మనం చూస్తున్నాం. నెలకు ఒకసారి ఇంటరాక్షన్, పిల్లలతోటి పేరెంట్స్తో ఇంటరాక్షన్ పెట్టడం జరుగుతుంది. ఆ సమావేశానికి ముఖ్యమంత్రిని ఇవ్వడం జరుగుతుంది. ఆ సమావేశంలో పిల్లలు ఏం చెప్తున్నారు, పేరెంట్స్కు ఏ విధంగా కావాలని చెప్పే ప్రయత్నం, ఇవన్నీ కూడా ఏంటంటే దాని పట్ల ఆసక్తి దాన్ని వాళ్ళ తల్లిదండ్రుల్లో అవగాహన పెంచడం.